ఎండాకాలంలో గాలుల మూలంగా ఇండ్లు కూలిపోయిన 40 ఇప్పుడు మన ప్రియతమ శాసనసభ్యులు పట్లల సంజీవ్ రెడ్డి గారు చాలాసేపటి నుండి మన సదస్సులో ఉంటున్నారు. వారి విలువైన సమయాన్ని మనకు వెచ్చించారు. ఈ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఈ యూటీఎఫ్ జిల్లా సమావేశాలకి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మరి మీ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు, మరి వారి కార్యవర్గానికి, మొత్తం ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాక మొదటి నుంచి కూడా నేను వారి 2-3 సభలు కూడా అటెండ్ చేయడం జరిగింది. తర్వాత వీడియో ట్యూబ్లో ఎప్పుడు కూడా మేము చూస్తూ ఉంటాం. వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా వారు కౌన్సిల్లో అన్ని సమస్యల మీద ఎట్లా మాట్లాడుతూ ఉందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వారిని ఫాలో అవుతూ ఉంటుంది. అందుకనే ఈరోజు నాకు ముందు అవకాశం ఇచ్చి పంపిస్తా అంటే కూడా వారి సందేశం వినాలి అని ఈరోజు నేను ఇంత టైం పెట్టి, ఎందుకంటే నాకు చాలా 11:30 నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మనూరు మండలంలో వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన చెక్కులు పంపిణీ చేయాల్సింది. సరే, వాళ్ళకి ఇంకో రోజు పెట్టుకుంటుంటే, కానీ రేపటి నుంచి నాకు అసెంబ్లీ ఉంది. వారికి ప్రభుత్వ పరంగా వచ్చిన సహాయం ఏదైతే ఉందో మళ్ళీ 20 రోజులు లేట్ అవుతుంది. 20 రోజుల వరకు అందించకుండా ఉంటే అది కూడా ఒక పొరపాటే. కాబట్టి వాళ్ళకి ఈరోజు సండే అయినా అధికారులు లేకున్నా వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు వెయిట్ చేయండి, ఎంత లేట్ అయినా వచ్చి మీ చెక్కులు పంపిణీ చేస్తా అని చెప్పిన. యాక్చువల్గా అది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వద్దామనుకున్నా, కానీ సార్ వచ్చి వెళ్ళిపోతారేమో తొందరగా అని చెప్పేసి నేను ఇక్కడ మీకు ముందు దీనికి రావడం జరిగింది. తర్వాత ఉపాధ్యాయులు అంటే నాకు ఎనలేని గౌరవం. ఎక్కడ మీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఏ సభలు నిర్వహించినా, ఏ కార్యక్రమం నిర్వహించినా నేను ఫస్ట్ పర్సన్ మీకు అటెండ్ చేయడానికి. ఎందుకంటే సార్ ఒకటి చెప్పిన నాగేశ్వరరావు గారు, మనము నిరంతర విద్యార్థి. ఎప్పుడు కూడా మనము ఒక జ్ఞానాన్ని సంపాదించడంలో ఎప్పుడు ఒక ఎండ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. నిరంతరం జీవిత కాలంలో కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉంటాయి. అయిపోయింది కదా నాది, ఈరోజు అయిపోయింది, నేను ఫుల్ఫిల్ అయిపోయినా, నాకు అన్నీ తెలుసులే అని అంటే అది చాలా తప్పు. ఉపాధ్యాయులు కూడా మీరు రోజుకి రోజు ఏవైతే రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయో, రోజుకి రోజు ప్రపంచంలో ఏం మార్పులు వస్తూ ఉన్నాయో, సమాజంలో ఏం మార్పులు వస్తూ ఉన్నాయో వాటిని పరిశోధించి మీరు ఇంకా విద్యార్థులకు ఏ విధంగా ఇంకా పాఠాలు బోధించగలుగుతారు అని మీరు కూడా నిరంతరంగా ఇంకా ఎప్పుడు కూడా విద్యార్థిలాగానే కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సమాజంలో ఉన్నటువంటి మేధావుల్లో మీరు ఒకరు. కాబట్టి మీరు అన్ని విధాలా మీతో నేర్చుకునేది సబ్జెక్టు చాలా ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత టైం ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజ్యాంగం గురించి గౌరవ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రాజ్యాంగంలో, నాకు కూడా కొన్ని తెలుసు, కానీ చాలా చక్కగా చెప్పినారు. లౌకికవాదం గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్ దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ సమాజంలో మన బాధ్యతలను మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి మరొకసారి మనము గుర్తు చేసుకోవాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఒకటే కాదు, మన బాధ్యతలు కూడా మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత సెక్యులరిజం గురించి సార్ ఒక మాట చెప్పారు. అన్ని ఏవైనా సరే మన హిందుత్వ మెజారిటీ హిందువులం ఉన్నాం, హిందూ ధర్మాన్ని మనం ఇక్కడ పాటిస్తూ ఉన్నాం, హిందూ దేశంగా మనం పాటిస్తాం. అయినా కూడా ఒక సెక్యులర్ అనేది, ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ సావరెంటీ అని చెప్పేసి మన భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు మన భారతదేశం గురించి మనం చెప్తూ ఉంటాం. అట్లాంటిది ఈరోజు సార్ ఇంకొక మాట కూడా చెప్పారు. గతంలో ఎందుకంటే నేను పార్టీ పరంగా నేను చెప్పదలుచుకోలేదు నేను ఇది, ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ మొదటి న్యాయశాఖ మంత్రి గౌరవ ప్రధానమంత్రి నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో, నెహ్రూ గారి క్యాబినెట్లో ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొని వచ్చి మనం ఆ రోజు భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి మనము మన పరిపాలన సాగించుకునేటప్పుడు మన భారతదేశం ఎక్కడుండే, మరి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నది, తినడానికి తిండి లేకుండా
తర్వాత ఎలాంటి పరిశ్రమలు ఒక సూది కూడా తయారయ్యే పరిస్థితులు లేనటువంటి దాన్ని ఉంటే పారిశ్రామికంగా కానీ వ్యవసాయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ అన్నిట్లో కూడా మనము ఎంత అభివృద్ధి సాధించుకున్నామని చెప్పేసి కొంతమంది పాలకులు ఈరోజు గత 10-20 సంవత్సరాల నుంచి వారు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి విసిగిపోయి కొత్త తర చూడాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా కొన్ని ప్రభుత్వాలు మారడం జరిగింది. అదొకటే కాకుండా ఎప్పుడు కూడా ఎట్లయిపోతుందంటే ఈ పార్టీలది ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగానా పండుగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్ల ఈ పార్టీలు బోరు కొట్టిపోతుంది. ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ బోరు కొట్టిపోతుంది. మనం ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మీరు అందరూ చూసినారు, మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకుంటే 10 సంవత్సరాలు వారి మీద గౌరవంతో మీరందరూ వారికి ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఏ విధంగా అప్పుల పాలు చేసిందో మీకు అందరికీ కూడా తెలుసు అని చెప్తా ఉన్నాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇది కూడా విడతలు ఏదో కొంచెం అప్పుడు మనకు రిసోర్సెస్ లేవు, మనకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. అయినా కూడా మెల్లమెల్లగా పంచవర్ష ప్రణాళికలతోని ప్రాజెక్టులు కట్టుకొని విద్యాపరంగా స్కూల్స్ డెవలప్ చేసుకొని అన్నీ కూడా మనం వచ్చినామంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్తా ఉన్నాం. ఆ రోజు సోషలిస్ట్ ఏదైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ ప్రకారము సంపద అనేది ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలైన వర్గాలకు పంచాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ సోషలిస్ట్ పాలసీని అనుకరించి పెద్ద భూస్వాముల దగ్గర నుండి చిన్న బీద ప్రజలకు అందరికీ భూమి పంపిణీ కార్యక్రమం కానీ ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తీసుకొచ్చినాము అప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకులు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎందుకంటే అన్ని ప్రైవేటైజేషన్ సైడ్ పోతూ ఉన్నాయి అన్నీ. అప్పుడు స్కూల్ స్టాండర్డ్ కూడా ఎట్లుండంటే మా నాన్నగారు కిషారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే, మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఒకటే స్కూల్ ఉండిందంట. ఎప్పుడు నేను వారితో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు చెప్తా ఉంది. ఒక హెచ్ఎస్సి స్కూల్, ఒక హెచ్ఎస్సి స్కూల్ హై స్కూల్ ఉండింది, హెచ్ఎస్సి కోర్సు ఉండింది. అప్పుడు ఉపాధ్యాయులు ఎంత బాగా టీచ్ చేస్తున్నారంటే అప్పటి స్టాండర్డ్సే చాలా వేరుండే అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మరి ఆ రోజు ఏదైతే ఉండే మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉండే. ఈరోజు ప్రభుత్వాలు అన్ని మౌలిక సదుపాయాలు మనకు అందరికీ కల్పిస్తూ ఉన్నాయి. కల్పిస్తూ ఉంటే కూడా మరి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గుతూ ఉన్నది. చాలా బాధాకరం ఇది. అంటే ప్రైవేట్ సెక్టర్లో పోతే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అయింది, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఇంటలెక్చువల్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. పొరపాటు కాదు మీది. చాలా పరిశోధించి ఎన్నో టెస్టులు పాస్ అయ్యి మీరు ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి మీకు. అయినా కూడా ఇంకా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతలేదు. ఇంతకుముందు ఎవరో మా సభ్యులు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినారు, ఒక 20% ఉపాధ్యాయులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు నిరంతరంగా అని చెప్పేసి. ఇంకా వేరే వ్యాపకాలకు కూడా కొంతమంది ఉపాధ్యాయులు అలవాటు పడి మరి విద్యార్థి ఉపాధ్యాయుల రిలేషనే మారిపోయింది. అప్పుడు గురువు అంటే గౌరవం ఉండే, భయము భక్తి అనేది ఉండే. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా మీరేమో ఫ్రెండ్లీగా ఉండాలని కొంతమందికి నేను ఒప్పుకుంటాను, కానీ ఆ గౌరవ మర్యాదలు లేకుండా పోయినాయి, భయం భక్తులు లేకుండా పోయినాయి. భయం భక్తులు ఉంటేనే విద్యలో ఖచ్చితంగా రాణిస్తారు, లేదంటే రాణించారని చెప్తా ఉన్నాం. ఉపాధ్యాయులను గౌరవిస్తేనే విద్యార్థులు ముందుకు పోతారని నేను అన్ని సభా వేదికల గురించి కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. తర్వాత మీరు చూసినారు, గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించిపోయాను. మరి సార్ ఒప్పుకుంటారో లేదో నాతోనే, నాగేశ్వరరావు సార్ నాకైతే తెలియదు, కానీ 10 సంవత్సరాలు మనం వెనక్కిపోయినాం. ఇప్పుడు మళ్ళీ విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఉన్నప్పుడు కూడా ఏది నిర్బంధ విద్యా హక్కు చట్టం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించాలని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. దాన్ని మరి టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్, కొంచెమే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినాము. తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాల గురించి కానీ, ప్రమోషన్స్ గురించి కానీ, ఇంకా ఉద్యోగ అవకాశాలు, టీచర్స్ కొత్తగా డిఎస్సి నిర్వహించి అధ్యాపకులు నియమించడం కానీ, ఇవన్నీ ఎన్నో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, నేను ఇప్పుడే ఈ స్టేజ్ మీద ఉన్నంతసేపు మీరు 5వ మహాసభలో ఏవైతే తీర్మానాలు చేసిండ్రో, మీరు మీ యూటీఎఫ్ ఇది 6వ మహాసభ అనుకుంటా, 5వ మహాసభలో మీరు ఏమేమి తీర్మానాలు చేసిండ్రో అవన్నీ జస్ట్ రఫ్గా నేను అవన్నీ చదువుకున్నాను. దాంట్లో 70%, 75% ఈ ప్రభుత్వం సాధించింది
కంప్లీట్ చేసిందని చెప్పేసి కూడా చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను చెప్తా ఉన్నాను. ఒక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తప్ప న్యూ పెన్షన్ ఏది ఉంది కదా, అది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం. ఈరోజు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో అది ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అది ఇంప్లిమెంట్ చేసి ఫెయిల్ అయినాయి. కాబట్టి దాని జోలికి నేను పోదలుచుకోలేదు. ముఖ్యంగా మీకు ప్రమోషన్లు అన్నారు. గత 15-16 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేకుంటే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 11,000 మంది ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నో ట్రాన్స్ఫర్లు అయితే కూడా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటా కలెక్టర్కి, డిఓకి, సార్ ఇక్కడ నుంచి రిలీవ్ చేయకండి. నేను ఎవరైనా ట్రాన్స్ఫర్స్ తర్వాత డిప్యుటేషన్లు అని వస్తే నా దగ్గరికి, నేను అక్కడి నుండి అర్బన్ ఏరియా నుండి మా ఏరియాకి వస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేపిస్తా, డిప్యుటేషన్ కూడా నేను ఇప్పిస్తా అని చెప్తాను. కానీ ఇక్కడ నుంచి అడ్డుపోతామంటే నేను వారికి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మన వెనుకబడ్డ ప్రాంతంలో మనకు మీ సేవలు చాలా అవసరం అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఇంకా కూడా మనము ఎప్పుడు నా పిల్లల ఎడ్యుకేషను తర్వాత మా పిల్లలకు అక్కడ అర్బన్ ఏరియాలో పోతే మాకు సదుపాయాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి చాలామంది ఉపాధ్యాయులు నాకు చెప్పడం జరిగింది. ఇంకా వేరే ఎంప్లాయీస్ కూడా చెప్పడం జరిగింది. కానీ మన ఏరియాలు కూడా వెనుకబడ్డ ప్రాంతాల్లో సేవ చేస్తే ఇంకా భగవంతుడు మీకు ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు ఖచ్చితంగా బాగుపడే విధంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూసినాం, మనము ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత ఒక్క స్కూళ్ళు 250 స్ట్రెంత్ ఉన్న స్కూల్లో కేవలము ఒక్కటే ఉపాధ్యాయుడు బోధించాలంటే ఏ విధంగా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాను. చాలా కష్టం. తర్వాత నేను చూస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు నన్ను తిట్టుకున్నా సరే కొంతమంది చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు సార్ అని. ఇంకా కొంతమంది తిట్టుకుంటే లోపల తిట్టుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేస్తూ ఉన్నాను. అంగన్వాడీ సెంటర్ని ఆకస్మిక తనిఖీ, ఆసుపత్రులను బీయింగ్ ఏ డాక్టర్ నేను కూడా ఆసుపత్రులను కూడా తనిఖీ చేస్తూ ఉన్నాను. ఎన్నో రిఫార్మ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు పిఎస్సీలు కూడా డాక్టర్లు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. చాలామంది అంగన్వాడీ సెంటర్లు, అంగన్వాడీ కేవలం పౌష్టికాహారం గురించే కాకుండా మనకు విద్య, మీరు దాంట్లో కండిషన్ పెట్టినరు, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఒకటి కండిషన్ పెట్టినరు. చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల తరఫు ఆకర్షించబడి ప్రైవేట్ పాఠశాల ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే ప్రైవేట్ పాఠశాలల తరఫు చూస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తగ్గించి అంగన్వాడీలోనే ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది, అంగన్వాడీ సెంటర్లలోనే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. గతంలో 10 సంవత్సరం 10th పాస్ ఉండే వాళ్ళకి కండిషన్ ఒక అంగన్వాడీ టీచర్కి, ఈరోజు ఈ ప్రభుత్వం ఇంటర్మీడియట్ కంపల్సరీ చేసింది. ఎందుకంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. నేను ఎన్నోసార్లు ఆయాలకు కానీ అక్కడ పోయి అంగన్వాడీ టీచర్లకు కానీ చెప్తా ఉంటా, అమ్మ మీరు గర్భిణీల స్త్రీలకు కానీ తర్వాత బాలింతలకు కానీ పిల్లలకు కానీ కేవలము న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడమే కాదు, పౌష్టికాహారం ఇవ్వడమే కాదు, చదువు ముఖ్యం. కాబట్టి మీరు చదువు నేర్పవలసిన బాధ్యత ఉందని మరీ ప్రతి సెంటర్కు పోయి నేను చెప్తా ఉన్నా. అట్లీస్ట్ ఆల్ఫాబెట్స్, అట్లీస్ట్ 1 2 3లు అట్లీస్ట్ ఎక్కాలన్న కనీసం ఒక నేర్చుకునే విధంగా ప్రీ ప్రైమరీకి పోయేసరికి నేర్పండి, కష్టపడండి మీరు కూడా అని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి మీకు ముఖ్యంగా ఎక్కువ చెప్పకుండా, ఎందుకంటే నేనేదైతే మెసేజ్ ఇస్తా ఉన్నానో మీరు ఇంటలెక్చువల్స్ ఆఫ్ ద సొసైటీ, దీన్ని ప్రజలలోకి తీసుకొని పోగలుగుతారు, విద్యార్థుల మెదడులోకి తీసుకొని పోగలుగుతారు, విద్యార్థులకు బోధించగలుగుతారు. కాబట్టే నేను మీకు అందరికీ ఇది చెప్తా ఉన్నాను. తర్వాత ఇంకొకటి, ఈ ప్రభుత్వం మీకు 317 జీవో గురించి కూడా 317 జీవోలో కూడా ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చి స్పౌస్ కానీ హెల్త్ గ్రౌండ్స్ కానీ ఈరోజు మీకు ట్రాన్స్ఫర్ చేసి మీకు అన్ని విధాల సాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాను. మౌలిక సదుపాయాల గురించి అడిగిండ్రు. గతంలో మీరు అంటే మన ఊరు మనబడి ప్రోగ్రాం పెట్టి ఫండ్స్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఫండ్స్ 1,00,000 రూపాయలు ఉంటే కోట్ల రూపాయల పనులు ప్రతిపాదించింది. గత 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్స్కు బిల్లు లేవు. ఎంతోమంది ఆ పని ఎవరైతే మన ఊరు మనబడిలో కంప్లీట్ చేసినారో వారికి బిల్లులు లేవు. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయినాయి, వాటికి బడ్జెట్ కేటాయించడం చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ డిఎంఎఫ్టీ ఫండ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మనకు నిధుల కొరత ఉన్నప్పటికీ ఆ ఫండ్స్ అలాట్ చేసుకొని ఆదర్శ పాఠశాలల్లో మీకు మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఈరోజు ప్రొవైడ్ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది అని చెప్తా ఉన్నాను.
గతంలో మేము చూసినాం ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్కావెంజర్స్ లేరు, పాపం ఉపాధ్యాయులను ఉడుచుకోవాలి, లేదంటే పిల్లలతోనైనా ఉడిపియాలి, లేదంటే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులైనా వచ్చి ఉడవాలి. ఆ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కూడా 6 నెలల వరకు జీతాలు ఇవ్వని పరిస్థితి దౌర్భాగ్య ప్రభుత్వం ఉండింది. తర్వాత మీరు ఫస్ట్ వస్తే జీతాల గురించి వెయిట్ చేస్తారు. అటువంటిది విడతల వారీగా, జిల్లాల వారీగా మీకు జీతాలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడే మీ ఉపాధ్యాయులందరికీ, అందరి ఎంప్లాయీస్కి అందరికీ 1వ తారీఖున జీతం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాల కోర్చైనా మీకు ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నదని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. అందుకే మనం కూడా బాధ్యతాయుతంగా ఇంకా మీ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక వెల్ఫేర్ స్కీమ్స్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను ఆఫ్ ద రికార్డ్ వెల్ఫేర్ స్కీమ్స్లకి పెట్టే బడ్జెట్లో 25% విద్యకు పెడితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంత బడ్జెట్ కేటాయించలేకపోతూ ఉన్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించి ఇంకా కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని కృత నిశ్చయంతో ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ వాటిని ఒక ఎత్తు, వెల్ఫేర్ స్కీమ్సే ఎక్కువ డిమాండ్ ఉన్నది. ఇప్పుడు 54,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఆ నియామక పత్రాల్లో ఒక్కరికి ఉద్యోగం ఇస్తే వారి కుటుంబం బాగుపడుతుంది, తల్లిదండ్రుని పోషించుకోగలుగుతారు, పిల్లలను చదివించుకోగలుగుతారు, ఆ కుటుంబం బాగుపడుతుంది పర్మనెంట్గా. వెల్ఫేర్ స్కీమ్స్కి ఇస్తే అప్పుడే సంతోషపడతారు. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు అని చెప్పేసి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. చాలా మాట్లాడేసిన టైం అయిపోయింది. ఇంకొకటి, ఇది కాన్స్టిట్యూషన్ గురించి, రాజ్యాంగం గురించి ఒక మాట, లౌకికం గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా. మరి నాకు తప్పో రైటో ఎవరైనా ఉంటే తప్పైతే క్షమించండి. ఒకవేళ ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఈ రాజ్యాంగ పరంగా ఎవరి మతంని వారు పాటించవచ్చు, అవన్నీ చేయవచ్చు. కానీ ఏ మతమైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పార్సీ అయినా, ఎవరైనా కూడా మనకు భారతదేశ జాతీయ సమైక్యత అనేది మనకు ముఖ్యమని చెప్పేసి నేను మరొకసారి చెప్తా ఉన్నాం. ఎందుకంటే జాతీయ భద్రత అనేది ముఖ్యం. అందరిది కూడా ఏ మతానికి సంబంధించినైనా జాతీయ భద్రత గురించే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వాలైనా ఉండని, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, లేదంటే ఇంకో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావచ్చు. ఏదొచ్చినా కూడా జాతీయ భద్రత గురించి రాజ్యాంగాన్ని తీర్చిదిద్దే విధంగా, రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసినా కూడా, లేకుంటే ఏమైనా స్కీమ్స్ తీసుకొని వచ్చి ఏవైనా దానికి ఈ జాతీయ భద్రత గురించి ఒకవేళ ప్రభుత్వాలు వేరే చర్యలు చేపడితే అన్ని మతాలూలం కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మనం దానికి సపోర్ట్ చేయవలసిన అవసరం మనందరికీ, సమాజంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఉందని చెప్తూ, సార్ మీరు నాకు ఇంకొకటి, ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సరే నేను జడ్పీటీసీగా చేసిన, ఎంపీపీగా కూడా చేసిన, అయినా కూడా చాలా నేర్చుకోవాలని తపన. వారిది ఎల్లా హోటల్లో వారిది ఒక మీటింగ్ పెట్టారు. వారిది అంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, 50 మంది 40 మంది ఏమో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరికీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ద్వారా క్లాస్ చెప్పాలి, బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్పియాలని ఆ రోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ రోజు నేను ఉన్నా, నాగేశ్వరరావు సార్ వస్తున్నారంటే మరీ వెయిట్ చేసి ఆ రోజు ఉన్నా. తమని గుర్తుందో లేదో, నేను ఒక ప్రశ్న కూడా అడిగిన మీకు, ఈ అధికారుల గురించి ఒకసారి వినకపోతే మనం చెప్పాము ఎందుకంటే సభా హక్కుల గురించి కానీ దాని గురించి మీరు నాకు చెప్పడం జరిగింది. అయితే ఇంకా వేరే దాని రాజ్యాంగ పరంగా కానీ మన ఎమ్మెల్యేల విధుల గురించి కానీ వారు చెప్పడం జరిగింది ఆ రోజు కూడా అని చెప్తా ఉన్నాం. అయితే ఇట్లాంటిది ఇంకా ఈరోజు కూడా నేను నేర్చుకోవాలనే రావడం జరిగింది. వారి సందేశం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తర్వాత ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదపడినటువంటి మీ యూటీఎఫ్కి అందరికీ నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇంకో విషయం, నేను అక్కడ నా క్యాంప్ ఆఫీస్లో ఈరోజు
నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి సార్ సంగారెడ్డి జిల్లాలోని హైయెస్ట్ డిఎస్సిలో 120 మంది టీచర్లు సెలెక్ట్ కావడం అంటే నాకు ఎమ్మెల్యేగా గర్వకారణం అని చెప్తా ఉన్నాం. గ్రూప్ 4లో కూడా 64 మందికి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అయితే కొంతమంది ఎంతమంది అవైలబుల్ ఉన్నారో వారికి అందరికీ సన్మానం చేయాలి అక్కడ అని చెప్పేసి నేను క్యాంప్ ఆఫీస్లో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నా. ఇది కోయిన్సైడ్ అయింది. నేను ఉద్దేశపూర్వకంగా, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని మరొకసారి చెప్తా ఉన్నా. నేను వారికి సన్మానం చేస్తామంటే వారే నన్ను మళ్ళీ తీసుకుపోయి లైబ్రరీకి తీసుకుపోయి సన్మానం చేద్దామని. సార్ ఒక విషయం ఇక్కడ చెప్పవలసింది, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికైనప్పుడు లైబ్రరీ నా క్యాంప్ ఆఫీస్ ముందే ఉంటుంది. క్యాజువల్గా వెళ్తే అందరూ వచ్చి సార్ మాకు ఫర్నిచర్ లేదు. గత ప్రభుత్వము బిల్డింగ్ కట్టి రిబ్బన్ కట్ చేసిపోయింది. పాత ఫర్నిచరు, పాత బుక్స్, మొత్తం మౌలిక సదుపాయాలు లేవు. అట్లాంటిది మున్సిపల్ ఫండ్తోని, మండల్ ఫండ్తోని, తర్వాత కొంతమంది డోనర్స్ను తీసుకొని సార్ కొత్త ఫర్నిచర్ ఇప్పించినాను, తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్తో 2 లక్షల వర్త్ బుక్స్ కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అయితే గొప్పగా నేను నా గర్వకారణం, ఎందుకంటే రోజుకు 40 మంది వస్తున్నట్టు. అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే కేవలం 40 మంది వచ్చి లైబ్రరీలో చదువుకుంటుంది. మౌలిక సదుపాయాలు, ఏసీలు అడిగితే ఏసీలు కూడా ప్రొవైడ్ చేసిన. అప్పటి నుండి 100 పైసలకు మంది రోజు లైబ్రరీలో వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు వచ్చి నాకు రిక్వెస్ట్ చేసి సార్ మేము మీకు సన్మానం చేస్తాం లైబ్రరీలో, మీరు రండి, ఎందుకంటే అందరికీ ఒక మోటివేషన్ అవుతుంది అక్కడ చదువుకునే వాళ్ళకి అందరు. ఈరోజు అక్కడ ఫర్నిచర్ సరిపోతలేదు, స్పేస్ సరిపోతలేదు లైబ్రరీలో అని చెప్పేసి దానికి కూడా మళ్ళా మా రియాజ్ గారు చైర్మన్, స్టేట్ లైబ్రరీ చైర్మన్ ఉన్నారు, మా దామోదర్ రాజ్ నరసింహ గారు మంత్రి ద్వారా చెప్పి మరొకసారి ఎక్స్పాన్షన్కి 60 లక్షల రూపాయలతోని ఎక్స్పాన్షన్ శాంక్షన్ చేసుకున్న. త్వరలో పనులు కూడా స్టార్ట్ అవుతాయి. మారుమూల ప్రాంతమైన కంకిలో కూడా లైబ్రరీ గురించి 60 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్న. నేను అక్కడ కూడా కొత్తగా లైబ్రరీ బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని. మనూరు కంకిలో ఉన్నటువంటి లైబ్రరీలో కూడా ఇంకా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే విధంగా కృషి చేస్తాం. ఎక్కడైనా సరే పెద్ద గ్రామాల్లో ఎక్కడైనా మీరు ముందుకు వస్తే నేను లైబ్రరీ గురించి ఎక్కడైనా మా ప్రభుత్వం తరఫున లైబ్రరీలు ఏర్పాటు, ఎందుకంటే లైబ్రరీలు ఉంటే అవి ఏంటంటే విద్యా సౌధాలు, నేర్చుకునే ఆసక్తి ఉన్నవారికి అదొక నిజంగా కూడా ఒక వరం. కాబట్టి ఈరోజు రేపు మోడర్నైజేషన్లో డిజిటలైజేషన్ అయింది. డిజిటలైజేషన్ సరే దానికి కూడా కంప్యూటర్స్ ప్రొవైడ్ చేసి డిజిటల్ విద్య, తర్వాత డిజిటల్ ఈ బుక్స్ కూడా మేము అక్కడక్కడ చేపించడానికి కృత నిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినాం. వేరే లైబ్రరీలో కూడా ఈ బుక్స్ని కూడా అందుబాటులో ఉంచే విధంగా నా తరఫున ఒక శాసనసభ్యునిగా కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుపుతావు. తర్వాత ఎక్కువ సమయం అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.